రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో భూముల సమీకరణకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజధాని కోర్ ఏరియాకు ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో సుమారు 3072 ఎకరాల భూమిని సేకరించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతికి అత్యంత కీలకమైన 11 ప్రధాన రహదారులు ఇక్కడే కలవనున్నాయి. అలాగే ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే కనెక్టివిటీ, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టులకు ఈ భూములు చాలా కీలకంగా కానున్నాయి. రాజధాని పరిధిని మరింత విస్తరించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. కేవలం 29 గ్రామాల్లోనే రాజధానిని పరిమితం చేస్తే అది ఒక మున్సిపాలిటీలా మిగిలిపోయే ప్రమాదం ఉందని, అందుకే మెట్రోపాలిటన్ నగరంగా ఎదగాలంటే అదనపు భూమి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పెదపరిమి రైతులు రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు వస్తుండగా ప్రభుత్వం వారికి మొదటి విడతలో ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీని ఇచ్చేలా కసరత్తు చేస్తుంది. ఈ భూ సమీకరణతో అమరావతి రూపురేఖలు మారిపోవడమే కాకుండా ఈ ప్రాంతం ఆర్థికంగా పెద్ద ఎత్తున వృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.